అప్పుడప్పుడు మనము ఇలా హ్యాండ్ కర్చీఫ్స్ అనేవి కొనేటప్పుడు నార్మల్‌గా కొత్త బట్టలు గాని, కొత్తవేవి పర్చేస్ చేసిన క్లాత్స్ అనేవి మనకి నలుగడవు కదండీ! అంటే మనకి స్మూత్‌గా ఉండవు కదా! నార్మల్‌గా మనం వీటితోటి ఫేస్ లాంటివి గట్టా తుడుచుకున్నా కూడాను వాటర్ లాంటిది గట్టా అబ్జర్బ్ చేసేసుకోదు. అలాగే కలర్స్ కూడా ఒక్కొక్కసారి వదిలేస్తున్నాయో లేదో, లేదంటే మనం తీసుకున్న క్లాత్ నాణ్యమైనదో లేదనేది కూడా ఈ చిట్కా ద్వారా తెలుస్తుందండి. కొత్త బట్టలనేవి మనకెప్పుడైనా కూడా నార్మల్ స్టేజ్‌లోకి రావాలంటే, లేదంటే ఇటువంటి కర్చీఫ్స్ అయినా నార్మల్ స్టేజ్‌లోకి రావాలంటే, సింపుల్‌గా ఒక బౌల్ అనేది తీసుకొని, ఇందులో కొంచెం వాటర్ పోసుకొని, ఒక అర టీ స్పూన్ సాల్టు, ఇలాగ మనం క్లీన్ చేయవలసిన బట్టలన్నిటిని కూడా వేసేసుకొని, కొంచెం సర్ఫ వేసుకొని, ఒక అరగంట పక్కన పెట్టేసుకొని, చేత్తోటి ఈ విధంగా రఫ్ చేసేసుకున్నామనుకోండి, నాణ్యమైన క్లాత్ అనుకోండి మనకు కలర్ అనేది వదలదండి. చాలా నీట్‌గా ఉంటది క్లాత్ అనేది. జస్ట్ చేత్తో రఫ్ చేసుకొని, ఇలా మనం 2, 3 సార్లు జాడించుకొని ఎండలో పెట్టేసుకున్నామంటే, ఒక అరగంటలోనే మనకి పాతబడిపోయిన హ్యాండ్ కర్చీఫ్ లాగా అయితే వాడుకోవడానికి యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ట్రై చేయండి ఈసారి కొనేటప్పుడు. థాంక్ యూ ఫర్